కామెంట్ చేశారు, ఎప్పుడు డిష్యూలే కాదు కొంచెం కామెడీ అయిపోతామని మారుతి గారు చూస్ చేసుకున్నారు. పెద్ద హీరో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు అందరూ కూడా మాస్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఎంటర్టైన్మెంట్ వేలోకి వస్తే మీరే బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఏ సార్ దాని గురించి మీకు? సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీయే కదండి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. సో మీరు చెప్పిన స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు, ఇంకొక స్పేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మాలా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే. డెఫినెట్గా లెట్స్ సీ ఏదన్నా జరిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే. సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు, వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్, వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టలేదు, ఎప్పుడు పట్టలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఇది ఇచ్చాం కదా, మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆడియన్స్ ఇచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు, నాకు కంప్లైంట్ లేదు. నా ఆశ, నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది. వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్. సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. ఒక సినిమా, ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మొదటి రోజు ఒక 2 గంటలు 3 గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అందరి హీరోలకు ఉందండి. ఒక చిరంజీవి గారికైనా కాదు, ప్రతి హీరోకి ఉంది. సినిమా కంటెంట్ బాగుందనుకోండి, ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నమ్ముతాను. సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే, ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాను ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం మార్చలేము. బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరూ ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అమ్మ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మన శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, A to Z తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే B నుంచి Z వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్ని, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా B నుంచి Z వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే, నా పద్ధతి ఏంటంటే, నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా. సో నెక్స్ట్ అంటే నేను సినిమా అయ్యే టైంకి కానీ నాకు బల్బు వెలగదు ఏం చేయాలనేది. సో నా తాపత్రం ఏమంటే, సో భగవంత్ కేసరి లాంటి ఒక డిఫరెంట్ జానర్కి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఫిల్మ్ చేసిన ఆ సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. సో ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఒక మంచి డ్రామా ఫిల్మ్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అది ఎప్పుడు చేయాలనేది ఆ వెళ్ళే ప్రాసెస్లోనే తెలుస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిజల్ట్కి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ ఈ సినిమాతో వచ్చాను. రేపు ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయితే సరే ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఇలా అనిపిస్తుంది బ్రెయిన్కి. సో అది వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇచ్చి ఇంకొక జోనర్ ట్రై చేయాలనేది వెళ్ళే ప్రాసెస్లోగానే అర్థమవుద్ది. సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే వర్డిక్ట్ని బట్టి, మీరు ఇచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది డిసైడ్ అవుతాను. అండ్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్నే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవటం.
సో యాక్చువల్గా అది వాళ్ళు కూడా చాలా దాచిపెట్టి చెప్తున్నారు. మా డైరెక్టర్ కూడా ఇది కొంతమంది రీమేక్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, ఇది తలపతి విజయ్ గారి సినిమా అని చెప్పాడు ఆ డైరెక్టర్. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం. ఇది తలపతి విజయ్ సినిమా, ఆయన సినిమా. నేను విజయ్ గారిని కూడా 2 times కలవటం జరిగింది వారీసు ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు. సచ్ ఎ సూపర్ జెంటిల్మెన్ ఆయన. అండ్ ఆయన పొలిటికల్గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం. సో దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక డెఫినెట్గా అదేంటో అందరికీ తెలుస్తుంది. వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేశారు, ఎలా చేశారు అనేది అప్పుడు మాట్లాడటం కరెక్ట్ అమ్మా. సో సినిమా ముందు వరకు మాత్రం డోంట్ గివ్ ఇది ఆ రీమేకా ఈ రీమేకా కాకుండా దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది రిజల్ట్ తర్వాత మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇది అప్పటి వరకు ఇది తలపతి విజయ్ ఫిలిం అంతే. ఇప్పుడు వరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే, ప్రేక్షకుల కోసమే. ఏదో వాళ్ళ అటెన్షను, వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అనేది ఎప్పుడు నా కోరికమ్మ. అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను. సౌండ్ వస్తే ఆగలేను, మ్యూజిక్ వస్తే ఆగలేను. సో బేసిక్గా నా నేచర్ అదే, నవ్వుతూ ఉంటా, నవ్విస్తూ ఉంటా. అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తా. ఇక హీరో అంటారా, అది ఇప్పట్లో ఆలోచన లేదు. సో యాజ్ ఆఫ్ నౌ డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను, మంచి పాజిటివ్ ఫేజ్లో ఉన్నాను. లెట్స్ సీ, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది. నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు? ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. నిజంగా చేస్తే ఒక సర్కిల్ వేసినట్టు ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూద్దాం, ఇంకా ఈ 2-3 yearsలో ఎప్పుడైనా అలాంటి కాంబో కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి. అదే ఖచ్చితంగా. మీరే మంచి కథ ఉంటే ఇవ్వండి, మంచి ఐడియా. హలో బ్రదర్ లాంటి ఫిల్మ్ ఖచ్చితంగా నాగార్జున గారితో డెఫినెట్గా అవకాశం వస్తుంది. సో భీమ్స్ సంక్రాంతికి వస్తున్నానికి ఒక సెన్సేషన్ చేశాడు. ఈసారి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన 2 songs కూడా బ్యూటిఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి, అద్భుతంగా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భీమ్స్ నుంచి చాలా బాగా రాబోతుంది. అండ్ రికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు. పాటలు అన్నీ బాగుంటాయి. ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్, సర్ప్రైజ్ సాంగ్ ఉంది హీరో గారిది, చిరంజీవి గారిది. అది మీరు చూస్తే షాక్ అయిపోతారు, సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ ఆల్రెడీ చిరంజీవి గారి గురించి ఏంటి ఇలా ఉన్నారనేది ఒక షాక్ అయితే, ఏంటి ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఎంత ఎనర్జీగా డ్యాన్స్ చేశారనేది అది ఇంకో సర్ప్రైజ్ షాక్ అవుద్ది. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ అది త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సో 4 పాటలు అద్భుతం. అండ్ సినిమా లోపల 2-3 బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి అద్భుతంగా ఉంటుంది. మ్యూజికల్గా ఉంటుంది. ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉండబోతుంది. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఎమోషనల్ డెప్త్, అన్ని రకాలుగా యాక్షన్, ఫ్యాన్స్కి కావాల్సిన బ్యూటిఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నాకు చిరంజీవి గారిని నేను ఎలా పరిచయం అయ్యారో, నేను చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి గారు నాకు ఎలా పరిచయం అయ్యారో, ఆయన్ని మళ్ళీ నేను ఒకసారి ఇంకోలా పరిచయం చేద్దామని ఒక అప్డేటెడ్ వెర్షన్లో ట్రై చేశాను. సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా మా తరపున రాజాసాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని. సో నయనతార గారు ఒకసారి వస్తేనే మనం ఎగ్జైట్ టైం. ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ. ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది. సో నయనతార గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మాకు ఆగస్టు సెప్టెంబర్లో 2 నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది. సో డిస్టర్బ్ అయితే ఆవిడ 1.5 month హైదరాబాద్లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు. అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ పిల్లల్ని వదిలి ఉండలేరు. ఒక 1 day అయినా 2 days అయినా వెంటనే
సో 1.5 month ఇంటికి దూరంగా ఇక్కడ వచ్చి ఉంటాం అనేది నిజంగా నయనతార గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ. ఆవిడే సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకని నువ్వు చెప్పగానే నేను చేసేసాను, నాకు అర్థం కాలేదండి ఆవిడ. సో నాకు అదొక రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయింది. సో నయనతార గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది. సో మళ్ళీ నయనతార గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది. సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు, బాగుంటుంది. విజయశాంతి గారిని ఒప్పించారు సార్. ఏంటి? విజయశాంతి గారిని ఒప్పించారు. యా యా అంతే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.